హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ 4వ తేదీ నాడు తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా మీకు ఇలాగే జరగబోతుంది. ఈ వీడియోని చూడకపోతే మీరు చాలా వరకు కూడాను నష్టపోతారు. కావున ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వారు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు, అనగా ఎవరికీ చెప్పరు. వీళ్ళు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికము. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు తులారాశి వారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు అస్సలు వీరు కుంగిపోవడం, వెనకడుగు వేయడం అనేదే ఉండదు. ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టము. ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బు పొదుపు చేస్తారు. ఈ రోజున చాలా వరకు కూడాను జూన్ 4వ తేదీన ఖచ్చితంగా తులారాశి వారి జాతకుల యొక్క ఆర్థిక ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఊహించని ఆర్థిక లాభాన్ని పొందబోతున్నారు. అంతేకాదు ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడాను డబ్బు పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డబ్బును మదుపు చేయడమే వీరికి ఇష్టము. తల్లిదండ్రులు స్థిరాస్తులు ఇచ్చిన వాటిని ఇంకాస్త అభివృద్ధి చేస్తారు తప్పితే అసలు దుర్వినియోగం చెయ్యరు. ఈ రాశి జాతకులకు దురలవాట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు, సంబోధించేటప్పుడు ఖచ్చితంగా గౌరవప్రదంగా ఉంటారు. ఈ రాశి జాతకులకు ఇది చాలా వరకు కూడాను కలిసి వస్తుంది. వీరికి సంఘంలో గౌరవం పెరగడానికి ఈ లక్షణమే చాలా వరకు కూడాను ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ రోజున తులారాశి వారి జాతకుల యొక్క కోరిక ఏదైతే ఉందో చిన్న చిన్న కోరికలు అన్ని కూడా తీర్చుకునే సమయంగా కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు చాలా వరకు ఈ రోజున మాట పట్టింపులకు దిగద్దు. ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మీరు ఇంకాస్త తగ్గే ప్రయత్నం చెయ్యొద్దు. ఎవరు ఏది అనుకున్నా కూడాను వదిలిపెట్టి విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యండి. తులారాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరు ఏది అన్నా అస్సలు తట్టుకోలేరు. చాలా సెన్సిటివ్. అలాగే పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తులారాశి వారి జాతకులకు ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మీరు తగువులకు దిగడమో, తగాదాలకు దిగడం లాంటివి అస్సలు చెయ్యొద్దు. ఇలా చేస్తే నష్టపోయేది మీరే అని గుర్తు పెట్టుకోండి. ఈ రోజున ఎందరో మిమ్మల్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వ్యాపార పరంగా ఏ విధమైన కీలక నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఉద్యోగ పరంగా కూడాను సాధ్యమైనంతగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలా కాదని ఎవరితైనా ఏదైనా మాట్లాడుతూ మీరు ఇంకాస్త డెప్త్ కి వెళ్తే గనక లోతుగా వారితో మాట్లాడుతూ ఉంటే మీకున్న షార్ట్ టెంపర్ కారణంగా, అంటే కోపం అధికం కారణంగా వారితో మీకు తగాదాలు వచ్చే అవకాశం ఉంది. తత్ఫలితంగా ఉద్యోగ వాతావరణం మొత్తం కూడాను చెడిపోతుంది. పై అధికారులకు కూడాను మీ మీద వేరే రకంగా కంప్లైంట్స్ వెళ్లే అవకాశం ఉంది. మీ మీద నిందలు పడే అవకాశం కూడా లేకపోలేదు. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, సంయమనంగా ఉండండి. వీలు కుదిరితే గనక ఉద్యోగానికి వెళ్లకుండా ఉండే ప్రయత్నమే చెయ్యడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. కుటుంబంతో ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడపండి. జీవిత భాగస్వామితో మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అలా చెప్పడానికి ఈ రోజున చాలా వరకు కూడాను సమయం కలిసి వస్తుంది.
పిల్లలతో మాట్లాడి పిల్లలతో సమయాన్ని గడిపి చాలా రోజులే అయి ఉండవచ్చును తులారాశి వారి జాతకులు. ఎందుకంటే పని విషయంలో పడితే గనక అన్నింటినీ మర్చిపోతారు. కానీ ఈ రోజున పిల్లలతో సంతానంతో కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. వారి ఆలోచనలు వినే ప్రయత్నం చేయండి. వారికి మీరు ఎంత ముఖ్యమో ఈ రోజున తప్పక తెలుసుకుంటారు. వారికి కావాల్సింది కొని ఇవ్వడము, బాధ్యతగా ఉండడం తులారాశి వారి జాతకులకు నచ్చుతుంది. కానీ పిల్లలకు మీతో ప్రేమగా ఉండడమే నచ్చుతుంది. కావున బయటికి ఎక్కడైనా జాలీగా సరదాగా పిల్లలను జీవిత భాగస్వామిని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులతో కాసేపు ఈ రోజున ముచ్చటించే ప్రయత్నం చేయండి. జీవితంలో డబ్బు అవసరమే, కానీ బంధాలు ప్రేమలు కూడా చాలా అవసరమని ఈ రోజున తెలుసుకుంటారు. మీ మనసు మారే ఆలోచనలు చేస్తారు. భగవంతుడు మీకు బంధాలు అంటే ఏమిటో తెలియచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున మీకు జ్ఞానోదయం అవుతుందని చెప్పవచ్చును. ఈ రోజున ఎవరైనా తగువులాడి మీ వద్దకు వస్తే గనక మాట సాయం చెయ్యొద్దు, డబ్బు సాయం చెయ్యొద్దు. వారి దగ్గరికి అస్సలు మీరు వెళ్లొద్దు. మీ దగ్గరికి వాళ్లు వచ్చినా కూడాను మీరు నచ్చజెప్పి పంపే ప్రయత్నం చేయండి. కానీ మీ యొక్క మాటను వారు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలంటూ నాయకత్వ లక్షణాలు మాత్రం అస్సలు చూపించొద్దు. తులారాశి వారి జాతకులకి ఈ రోజున అస్సలు ఈ విధంగా కలిసి రాదో. కుటుంబ పరంగా తప్పితే బయట పరంగా సమాజపరంగా మీ యొక్క నిర్ణయాలు అస్సలు చెల్లుబాటు కావున మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండండి. అయితే ఈ రాశి జాతకులకు ఉన్న పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి పడితే వారికి ఈ రోజున పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ విధంగా మీరు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఈ రోజున మాత్రం ఈ విషయంలో జాగ్రత్త. బంధువర్గంలో కాస్త ఇబ్బందులు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రోజున ఏదైనా శుభకార్యాలు ఉంటే గనక ఆ కార్యక్రమానికి వెళ్లి మీ పని మీరు చూసుకుని వచ్చేయడం మంచిది. వారితో కూర్చొని ఏదైనా మాట కలపడమో, వారితో ఏదైనా మాట్లాడడం మాత్రం అస్సలు మీకు కలిసి రాదనే చెప్పాలి. అయితే శ్రమించే గుణం తులారాశి వారి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజున మీకు శ్రమకు తగ్గ గుర్తింపు అనేది అస్సలు కలగదు. దానివలన కాస్త మానసిక వేదనకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు కావలసింది, మీకు దక్కాల్సింది తప్పక దక్కుతుంది. భగవంతుడి ఏదైనా కీడు జరిగితే గనక వెంటనే మేలు చేస్తాడో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎంత వయసు వారైనా తులారాశి వారి జాతకులు అస్సలు నిరుత్సాహపడవద్దును. మీ జీవితం బాగుంటుంది. విద్యార్థుల పరంగా ఈ రోజున కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఈ ఇబ్బందులు మీకు భవిష్యత్తులో ఏ రకంగా కూడానో ఏ ఇబ్బందిని కలగచేయవో. ఈ రోజున ఇబ్బందులు తాత్కాలికమే. ఈ విషయాన్ని గ్రహించండి. అయితే సాంకేతిక విద్యలో ఉన్న తులారాశి వారి జాతకులు ఈ రోజు నుంచి కూడాను మీ యొక్క మార్గదర్శకత్వ ప్రతిభ పెరుగుతుంది. చాలా వరకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న తులారాశి వారి జాతకులు ఈ రోజున మీకు ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది. సన్మాన సత్కారాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే కోపం విషయంలో చాలా జాగ్రత్త. కోపాన్ని తెచ్చుకోవద్దు. ఒకవేళ కోపం వచ్చినట్లు అనిపిస్తే గనక కాసేపు పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వచ్చినంత కోపాన్ని ఎదుటి వ్యక్తులపై చూపించే ప్రయత్నం మాత్రం ఈ రోజున అస్సలు చెయ్యొద్దు. అదేవిధంగా మీరు ఏమిటంటే గనక కోపం, ఆవేశం పక్కన పెడితే గనక మానసికంగా చాలా వరకు కూడా సంతృప్తిగా, సానుకూలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ జూన్ 4 తులారాశి వారి జాతకులకు మీ జీవితం ఎలా ఉండబోతుందో, ఈ రోజున ఎటువంటి అద్భుతాలు కలగబోతున్నాయో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.